నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పోలవరం నుంచే సీఎం చంద్రబాబు తొలి అడుగు. సీఎం రేపటి పర్యటన ఏర్పాట్లలో అధికారులు. హెలిప్యాడ్ వద్ద ట్రయల్ రన్ పూర్తి. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం. భోజన సరఫరా అంశాలను పరిశీలించిన మంత్రి నారాయణ. 5 రూపాయలకే టిఫిన్ భోజనం కల్పిస్తామన్న మంత్రి. ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత. వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు. ఎన్నికల సమయంలో పల్నాడు ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్. జగన్ ఫర్నిచర్ దొంగ అన్న తెలుగుదేశం నేతలు. చెయ్యని తప్పుకు నాడు కోడెలను బలి తీసుకున్నారని ఆగ్రహం. జగన్ కు నైతికత ఉంటే ఫర్నిచర్ ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్. తిరుమలలో భక్తుల సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యం. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు. ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న ఈవో. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. ఎంతిస్తారంటూ బొత్స సజ్జల డబ్బులు డిమాండ్ చేశారన్న పీజీటీలు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని బాధితులకు లోకేష్ హామీ. వెలుగులోకి వచ్చిన ఋషికొండ రాజభవనాల రహస్యం. 100 కోట్ల వ్యయంతో అత్యంత విలాసవంతమైన నిర్మాణాలు. కూటమి నేతలతో కలిసి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా. అక్షర యోధుడు రామోజీరావుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంతాపం. రామోజీరావు సాహస ప్రవృత్తి అనితర సాధ్యమన్న వక్తలు. విశిష్ట గుణాల మేలు కలయికగా అభివర్ణించిన ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు. విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవట్లేదు. పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన. నీటి యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్. పోలీసుల అదుపులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గోరక్షకులను పరామర్శించేందుకు వెళ్లనున్న రాజాసింగ్ ముంబై నుంచి రావడంతోనే విమానాశ్రయంలో అడ్డగింత. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.